కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కానీ, మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గురించి జనం మాట్లాడుకునేది ఏంటి అంటే, ఆయన ఫస్ట్ సంస్కరణల గురించి మాట్లాడుతూ ఉంటారు, అభివృద్ధి గురించి మాట్లాడతారు, ఆ తర్వాతే సంక్షేమం గురించి మాట్లాడతారు అని. కానీ ఇటీవల కాలంలో ఆయన మొదటగా మాట్లాడుతున్నది సంక్షేమం, ఆ తర్వాతే సంస్కరణల అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు అని. అంటే చంద్రబాబు తీరులో మార్పు వచ్చిందనే చర్చ జరుగుతోంది. మార్పు వచ్చిందని అన్నట్టుగానే ఉందంటారా? అంటే ఏది ముందు ఏది వెనక కాదు, రెండు మాట్లాడుతున్నాడు. అలా మనం కొడవలేము, ఇది ముందు ఇది మాట్లాడాడు, అది ఎక్కువ మాట్లాడాడని. అయితే మీరు అన్నది నిజం. చంద్రబాబు అంటేనే బ్రాండ్ వేరు. మీకు చంద్రబాబుకు రాజశేఖర రెడ్డి కుటుంబానికి, జగన్కు ఉన్న మౌలికమైన తేడా ఏంటంటే, ప్రజల్లో కూడా చంద్రబాబు అంటే అభివృద్ధి, చంద్రబాబు అంటే గవర్నెన్స్, చంద్రబాబు అంటే ఆర్థిక సంస్కరణలు. ఇది సహజంగా ఎవరికైనా నమ్మకం. ప్రజలకు అదే నమ్మకం, రాజకీయ వర్గాలకు అదే నమ్మకం. ఈవెన్ ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ప్రపంచ బ్యాంకుతో కుదుర్చుకున్న ఒప్పందాలు, ఆ సమయంలో ప్రపంచ బ్యాంక్ అయితే చంద్రబాబును కీర్తించింది కూడా. పొలిటికల్ రిస్క్లు ఉన్నా కూడా ఆర్థిక సంస్కరణను అమలు చేసేటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు పొగిడింది వరల్డ్ బ్యాంక్. ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా చెప్తూ ఉంటాడు, 90s ఎకనామిక్ రిఫార్మ్స్ ఇండియాలో సిస్టమేటిక్గా ప్రారంభమైన తర్వాత 91లో మిడ్-90sకి వచ్చే వరకు ఏ రాష్ట్రమో అందుకోనంత వేగంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే అందుకుంది. దీనికి తోడు టెక్నాలజీ యూజ్, దీనిపై కూడా పెట్టుబడులను ఆకర్షించడము. సో ఇదంతా చంద్రబాబు నాయుడు బ్రాండ్. ఆ బ్రాండ్ను కంటిన్యూ చేయడం లేదని కూడా చెప్పలేము. ఇప్పుడు మీకు ఉదాహరణకు టెక్నాలజీ రంగంలో క్వాంటమ్ వ్యాలీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాడు. పెట్టుబడులను ఆకర్షించడం పైన ప్రధానమైన ఫోకస్ పెడుతున్నాడు. మీకు ఈ తన ఇమేజ్, ఆర్థిక సంస్కరణ ఇమేజ్ కూడా, ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, మెడికల్ కాలేజీలని జగన్ ప్రభుత్వ రంగంలో నిర్మిస్తానంటే వాటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరిట పీపీపీ అంటే ఒక రకంగా ప్రైవేట్ వారికి అప్పజెప్పడమే అది. సో ఆ విధానాలు అనుసరిస్తున్నాడు. సో సంస్కరణల బాటను చంద్రబాబు పూర్తిగా వదిలేశాడు అని చెప్పలేము. అయితే సంక్షేమ బాటను మాత్రం అందుకున్నాడు. ఈ తేడా ఎందుకు కనబడుతుంది మనకు అంటే, 2004 ఎన్నికలకు ముందు ప్రపంచ బ్యాంకు ఆదేశిత, ప్రపంచ బ్యాంక్ నిర్దేశిత ఆర్థిక సంస్కరణలు, ఆర్థిక విధానాలు రాజకీయంగా సవాల్గా మారుతున్న చంద్రబాబు నాయుడు గుర్తించలేదు. సో ఎట్టి పరిస్థితుల్లో తాను ఆర్థిక సంస్కరణల బాటకి కట్టుబడి ఉంటాను, ఆర్థిక సంస్కరణలే అభివృద్ధిని డెలివర్ చేస్తాయి, అభివృద్ధితో ప్రజలు సంతృప్తి చెందుతారు అని ఆయన నమ్మకం. ఆయన అలాగే నమ్మాడు కూడా. అందుకే 2004 ఎన్నికల సమయంలో కూడా తాను గెలుస్తాననే విశ్వాసంతోనే అలిపిరి ఘటన తర్వాత ఎన్నికలు ముందుకు కూడా జరిపాడు. కానీ మనకు క్షేత్రస్థాయిలో ప్రజల మూడు అర్థం చేసుకున్న వాళ్ళకి స్పష్టంగానే అర్థమైంది, లేదు పరిస్థితి మారుతోందని. నాకు ఇప్పటికీ గుర్తు, అప్పుడు TV9 ఒక్కటే ఉండేది. సో TV9లో నేను దేవేంద్ర గౌడ్ ఒక డిబేట్లో పాల్గొన్నాను. నేను 15 రోజుల ముందు చెప్పాను, మీకు ఇప్పుడు రాజకీయ సంకేతాలు చూస్తుంటే తెలుగుదేశం ఓడిపోయేలా ఉంది అంటే దేవేంద్ర గౌడ్ వినలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోము, ఇంటెలిజెన్స్ సమాచారం అదే చెప్తోంది అని. లేదు మీకు అర్థం కావడం లేదు అన్నాను. రిజల్ట్స్ తర్వాత వచ్చి నిజమే సార్ మీరు అన్నది అన్నారు. సో తర్వాత మీకు చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడారు. సో అప్పుడు అంగీకరించారు రిజల్ట్స్ తర్వాత. కానీ రిజల్ట్స్కి ముందు చాలా నమ్మకం ఉండే మేమే గెలుస్తాము అని. ఎందుకంటే ప్రజలు మూడును పూర్తిగా క్యాప్చర్ చేయలేకపోయారు. దీనికి భిన్నంగా రాజశేఖర రెడ్డి పాదయాత్ర జరిపి ప్రజల సంక్షేమం వల్లనే తాను గెలుస్తాను అని తన బ్రాండ్గా మార్చుకున్నాడు. తాను అధికారంలోకి వచ్చాక పెద్ద ఎత్తున ఇన్నోవేటివ్ సంక్షేమ పథకాలని మొదలుపెట్టాడు. అవన్నీ మంచివా చెడ్డవా, అవి ఆర్థికంగా సమాజానికి ఉపయోగపడతాయా, అవన్నీ వేరే డిబేట్, కానీ మొదలుపెట్టాడు. ఆ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు అన్నది ఏంటంటే, రాజశేఖర రెడ్డి ఉచిత విద్యుత్ ఇస్తానంటే, ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సి ఉంటుంది, నేను విద్యుత్ సంస్కరణలు చేపట్టి పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నాను విద్యుత్ రంగాన్ని అన్నాడు. చివరకు బషీర్బాగ్లో విద్యుత్ ఛార్జీల వ్యతిరేక పోరాటంలో 3 అమరులయ్యారు కూడా.
సో అంత గట్టిగా చంద్రబాబు నాయుడు నిలబడేవాడు. ఈవెన్ ఆ గాయాలు తగే ఆ విద్యుత్ ఛార్జీల వ్యతిరేక ఆందోళనలో పోలీసుల లాఠీలకు తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి పోరాడిన వారి గాయాలు తగిలితే ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించాలన్న చంద్రబాబు నాయుడు చాలా రెసిస్ట్ చేశాడు. అలాగే ఎక్స్గ్రేషియా ఇవ్వటానికి కూడా నిరాకరించాడు. సాధారణంగా ప్రభుత్వం వెంటనే ఎక్స్గ్రేషియా ఇస్తుంది. సో అంత కఠినంగా ఆర్థిక సంస్కరణలకు సమర్థించేవాడు. ప్లేన్ స్పీకింగ్ అని తానే ఒక పుస్తకం కూడా రాశాడు. సో అందులో కూడా తన ఐడియాస్ అసలు ప్రభుత్వ రంగం ఉండకూడదు, ప్రభుత్వము ఇది ఆడమ్ స్మిత్ ఎకనామిక్ థియరీ వెల్త్ ఆఫ్ నేషన్స్ లో నన్ షుడ్ ఇంటర్ఫియర్ విత్ ద బిజినెస్ అండ్ ద స్టేట్ షుడ్ నెవర్ ఇంటర్ఫియర్ విత్ ద బిజినెస్ అని. అంటే వ్యాపార వాణిజ్యాలలో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు, అందులో ఎవరు జోక్యం చేసుకోకూడదు, అందులో ప్రభుత్వం అసలే జోక్యం చేసుకోకూడదు అని. సో ఈ ఫ్రీ మార్కెట్ ఎకనామిక్ థింకింగ్కు చంద్రబాబు నాయుడు పెద్ద ఓటరి. కానీ 2004 ఎన్నికలు పరిస్థితులు మార్చాయి. చంద్రబాబు నాయుడులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే వెరీ హై సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ ఉన్న నాయకుడు. అంటే పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటాడు. మారాలి కూడా పొలిటీషియన్ అంటే. ఎవరైనా థియరీ ఆఫ్ ఎవల్యూషన్ కూడా చెప్పేది అదే కదా. సో ఎప్పుడైతే రాజకీయాల పరిణామాలు మారాయో 2009లో ప్రతి కుటుంబానికి 2,000 రూపాయలు మేము క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తాను అని ప్రచారం చేశారు. అయినా జనం నమ్మలేదు. వామపక్షాలు టీఆర్ఎస్తో కలిసి పొత్తు పెట్టుకొని వచ్చినా జనం నమ్మలే. అంటే చంద్రబాబు నాయుడు బ్రాండ్ సంక్షేమం కాదు, ఆర్థిక సంస్కరణలే అని. 2014లోమో ఈ సంస్కరణలు సంక్షేమం అనే అంశం పైన ప్రజలు ఓటు వేయలే. ప్రజలప్పుడు ఓటు వేసింది రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజధాని లేని కొత్త రాష్ట్రానికి పాలనాదక్ష అనుభవం కలిగినటువంటి నాయకుడు కావాలి అన్న ఫ్యాక్టరు, దేశవ్యాప్తంగా మోడీ అనుకూల రాజకీయ వాతావరణము, మోడీతో చంద్రబాబు జతకట్టడము, పవన్ కళ్యాణ్ కలిసి రావడము, కాపు ఓటు కూడా పెద్ద ఎత్తున కూటమికి షిఫ్ట్ కావడము, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ వల్ల 2014లో 2% ఆధిక్యతతో గెలిచారు టీడీపీ నాయకత్వంలో కూటమి. సో 2019లో మళ్ళీ దెబ్బతిన్నాడు. 2024లో ఇక ఫుల్ స్కేల్లో సంక్షేమానికి వచ్చేసాడు. అసలు జగన్మోహన్ రెడ్డి కన్నా తానే ఎక్కువ సంక్షేమాన్ని ఇస్తానని రివైజ్డ్ అండ్ ఎన్లార్జ్ ఎడిషన్ ప్రకటించాడు. ఆయన అమ్మ ఒడి అంటే తల్లికి వందనం, ఆయన జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడికి తల్లికి వందనం, రైతు భరోసా, అన్నదాత సుఖీభవ, ఇప్పుడు ఆటో వాళ్ళకు వాహన మిత్ర, అది ఈవెన్ సూపర్ 6లో కూడా ఉన్నట్లేదు, ఇప్పుడు అది ఆటో వాళ్ళకు ప్రతి ఒక్కరి అకౌంట్లో డబ్బులు ఇస్తాను. ఇవి కాక అదనంగా మహిళలకు ఉచిత రవాణా, పెన్షన్లు పెంచి ఇస్తాను. ఇలా మీరు అమ్మకు ఒడి ఒక్క పిల్లవాడికి ఒక్క చైల్డ్కి ఇస్తే నేను ఎంతమంది పిల్లలు కన్నా ఇస్తాను. ఇలా డబుల్ డోస్ సంక్షేమాన్ని ఇచ్చాడు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే రోహిత్ 2009లో చంద్రబాబు ప్రతి ఒక్కరి అకౌంట్లో 2000 వేస్తానని అన్నాడు. రాజశేఖర రెడ్డి అదనంగా ఏ సంక్షేమ పథకాన్ని ప్రమించాడు. అయినా కూడా రాజశేఖర రెడ్డి గెలవగలిగాడు స్వల్ప మెజార్టీతో. ఎందుకు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పైన నమ్మకం కలిగింది ప్రజలకు? 2009లోమో నమ్మలేదు, 2024లో నమ్మారంటే 15 ఏళ్లలో భారతీయ సమాజం కూడా మార్పు చెందింది. సమాజం కూడా ఎక్కడి దాకా వచ్చిందంటే రాజశేఖర రెడ్డి మొదటిసారి సంక్షేమ పథకాలు ప్రామిస్ చేసినప్పుడు ప్రజలు ఒక రకంగా ఉండే, ఇప్పుడు ఈ 15 ఏళ్ళ అనుభవంలో ప్రజలకు అర్థమైందంటే ప్రభుత్వాలు ఏవచ్చినా ముఖ్యమంత్రులు ఎవరున్నా అనివార్యంగా మాకు సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిందే, చేయకపోతే వాళ్ళు అధికారంలో ఉండలేరు, మా కొరకు కాదు వాళ్ళ కొరకు సంక్షేమ పథకాలు ఇస్తారు, అందువల్ల ఎవరైనా ఒకటే అనే భావనకు వచ్చేసారు. చంద్రబాబు నాయుడు ఇవ్వడు, జగన్ మాత్రమే ఇస్తాడు అని వైసీపీ నమ్మింది. ప్రజలు నమ్ముతారు అలా అని. చంద్రబాబు నాయుడు నమ్మరు, జగన్నే నమ్ముతారని. కానీ ప్రజలు అలా అనుకోలే. ఎవరైనా ఇక నమ్మకాలతో సంబంధం లేదు, ఐడియాలజీ కమిట్మెంట్తో సంబంధం లేదు. నరేంద్ర మోడీ రేవడి కల్చర్ అని చెప్పి ఉచితాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. మీరు బీహార్లో ఏం చేస్తున్నాడో చూడండి, ఎట్లా డబ్బులు ఇస్తానని పంచుతానని చెప్తున్నాడు. సో ఎవరైనా మాటలు ఎన్ని మాట్లాడినా అనివార్యం అనే ఫీలింగ్ వచ్చింది. దీనికి కారణం ఏంటంటే వాళ్ళ జీవిత అనుభవాలు కూడా. అప్పుడు 2004లో ఉచిత విద్య స్టార్ట్ అయింది. తెలుగుదేశం ఉన్నా, టిఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, వైసీపీ ఉన్నా, ఎవరున్నా అదైతే ఉంటుంది కదా. ఫీ రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి ప్రారంభించాడు. ఇప్పటికీ 2 రాష్ట్రాల్లో పార్టీలు ఎవరు పాలించినా ఉంటుంది కదా.
సో మీరు ఏది మారుతుందని చెప్పండి. పెన్షన్లు ఎవరైనా తగ్గించగలుగుతున్నారా? అందువల్ల రాజశేఖర రెడ్డి ప్రారంభించిన సంక్షేమ పథకాలన్నీ కూడా ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి మీరు గమనిస్తే. సో అందువల్ల ప్రజల్లో కూడా ఒక భావన ఏంటి అంటే, ఒక పథకం అనేది మొదలైతే ఎవరు దాన్ని ఆపలేరు అనేది నమ్మారు. సో అక్కడే జగన్ లెక్క తప్పింది. జగన్ లెక్క తప్పింది ఏంటంటే, తనది సంక్షేమం గనక నమ్ముతారు, చంద్రబాబు నాయుడు సంస్కరణలు గనక ఆయన సంక్షేమ పథకాలు ప్రామిస్ చేసినా నమ్మరు అని. ప్రజలు అలా లేరు. ప్రజలు ఏంటంటే ఎవరైనా మాకు పథకాలు ఇవ్వాల్సిందే అనే భావనలో ఉన్నారు. దాంతో పాటు జగన్ ఏమనుకున్నాడంటే, నేను ఇన్ని పథకాలు ఇస్తున్నా గనక డబ్బులు బటన్ నొక్కడమే నొక్కడం దాన్ని చూసి నాకు ఈవీఎం బటన్ నొక్కుతారు అనుకున్నారు. కానీ అక్కడే దెబ్బతిన్నది ఏంటి అంటే, ప్రజల్లో కూడా ఒక టెండెన్సీ పెరిగింది. రాజకీయ నాయకులు అడ్డగోలుగా సంపాదించుకుంటున్నారు, మా డబ్బులే కదా మాకు ఇస్తేంది అని 10 రూపాయలు ఇస్తే సంతోషపడతలేరు, 20 రూపాయలు ఆశిస్తున్నారు. అది హ్యూమన్ సైకాలజీ. మీకు స్కూటర్ కొనిస్తే కారు కొనియాలన్న సైకాలజీ లాగా. సో ప్రజల్లో కూడా వచ్చినటువంటి పొలిటికల్ సైకాలజీ మార్పుల వల్ల మీకు చంద్రబాబు నాయుడు చాలా సులభంగా సంక్షేమం నమ్మించాడు. అయితే అక్కడ ఒక క్యావియట్, జగన్ కు తనకు ఒక తేడా అని చంద్రబాబు చెప్పాడు. జగనేమో సంపద సృష్టించకుండా అప్పులు చేసి పంచుతున్నాడు, నేను సంపద సృష్టించి పంచుతాను, సంపద సృష్టిలో నాకు అనుభవం ఉంది, మీరు హైదరాబాద్ లో సైబరాబాద్ ఎగ్జాంపుల్ అని ఆయన చెప్పాడు. ఇది కొంతవరకు చంద్రబాబు నాయుడుకి అడ్వాంటేజ్ గా ఉంది కూడా ఈ అంశం. కానీ ఇప్పుడు అనుభవం చూస్తే చంద్రబాబు నాయుడు ఏమో అప్పులు చేయడం తక్కువ చేయడం లేదు కదా, భారీగానే అప్పులు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక. అంటే సంపద సృష్టికి బీజాలు పడుతోందంటారా? సంపద సృష్టి బీజాలు అనేది భూమి లోపల ఉంటాయి కనుక ఇప్పుడు అర్థం కాదు. పైకొచ్చి మొలకెత్తి మహావృక్షాలు అయినాక దాని గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు పడుతున్నాయా పడతలేదా అంటే జియాలజికల్ స్కానింగ్ చేయాల్సి ఉంటుంది, బీజాలు కదా. సో కానీ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, జగన్ సంక్షేమము తనకు తేడా ఉంది అన్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్ సంక్షేమ పథకాలతోనే పోటీ పడడం లేదు, జగన్ అప్పులతో కూడా పోటీ పడుతున్నాడు. సో ఇప్పుడు అప్పులేమి తక్కువేమి తీసుకుంటలేదు. సంపద సృష్టి ఒక్కరోజు జరిగేది కాదు. చంద్రబాబు నాయుడు కాదు ఎవరైనా కానీ ఎకానమీలో వెల్త్ క్రియేషన్ ఒక్క రోజులో జరగదు, ఇట్ టేక్స్ టైం కదా. మీకు చంద్రబాబు నాయుడు పైన ఆధారపడి ఉండదు, దేశంలోను ప్రపంచంలోను ఆర్థిక పరిస్థితులు అనేక అంశాల పైన సంపద సృష్టి ఆధారపడి ఉంటుంది. అందువల్ల సంపద సృష్టి అదేదో ట్యాప్ లాగా నేను ఒక ట్యాప్ ద్వారా ఇస్తున్నానంటే పైన ట్యాంక్ నింపినట్టు ఉండదు కదా. మీకు కింద బోర్వెల్ పెట్టి సో అటు కింద ట్యాప్ ఆన్ చేస్తే పైన కూడా ట్యాప్ ఆన్ చేయాలి ట్యాంక్ లోకి అన్నట్టు ఉండదు. సంపద సృష్టి ప్రజలకు సంక్షేమ పంపిణీ ఏకకాలంలో జరగవు. బోత్ హ్యావ్ ఇట్స్ ఓన్ టైం షెడ్యూల్స్ కదా. జరుగుతుందా లేదా, జరిగిందా లేదా అనేది చర్చ పక్క పెడదాం. జరుగుతుంది అనుకున్నా కూడా దాని రెండింటి టైం షెడ్యూల్ వేరు ఉంటుంది. సంక్షేమ టైం షెడ్యూల్ ఏమో ఇమీడియట్ గా ఉంటుంది. సూపర్ 6 లో ఇప్పటికీ ఇంకా పూర్తిగా అమలు కాలేదనే చర్చ జరుగుతుంది కదా. కానీ సంపద సృష్టి ఆ టైం షెడ్యూల్ ప్రకారం ఉండదు, ఇది లాంగ్ టర్మ్ ప్రాసెస్ కదా. ఒక్క రోజులో సంపద సృష్టి జరగదు కదా. రైట్. అంటే ప్రజల్లో వస్తున్న మార్పులు కూడా సంక్షేమాన్ని ఏ ప్రభుత్వాలు అయితే ముందు పెట్టుకుంటాయో, సంక్షేమం రోడ్డు పైన నడుస్తాయో అవే తదుపరి ఎన్నికల్లో వరుసగా గెలిచిన ట్రాక్ రికార్డు వల్లే చంద్రబాబు మార్పు వచ్చిందని అనుకోవాలా? అంటే వరుసగా గెలవడం అనేది కూడా మనం 100% చెప్పలేము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మరి ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా ఓడిపోయాడు కదా. మీకు జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికలు ఓడిపోయాడు. రాజశేఖర రెడ్డి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేశాక కూడా 2009 ఎలక్షన్స్ లో చాలా మార్జినల్ గానే గెలిచాడు. అసలు రాజశేఖర రెడ్డి అనేవాడు తనకు పాస్ మార్కులు మాత్రమే ఇచ్చారని. మీకు ఎన్టీ రామారావు 83, 84లో 2 రూపాయల కిలో బియ్యం లాంటి వెరీ పాపులర్ సంక్షేమ పథకాన్ని అమలు చేసినా కూడా 1989లో కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోయాడు కదా. సో అంతర్గత కుమ్ములాటలు అనేక మంది నాయకులతో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోయాడు. సో మీకు సంక్షేమమే ప్రతిసారి గెలిపిస్తే మీకు ఎన్టీ రామారావు ఓడిపోకూడదు, రాజశేఖర్ రెడ్డి సెకండ్ టైం ఇంకా ఎక్కువ సీట్లతో రావాలి, జగన్మోహన్ రెడ్డి 11 సీట్ల పరిమితం కాకూడదు. మరి ఇవి 3 ఉదాహరణలు కదా. సో సంక్షేమ కేసీఆర్ కూడా ఓడిపోయాడు కదా. మీకు కేసీఆర్ సంక్షేమ పథకాలని గ్రామీణ ప్రాంతాలు అమలేని రైతు బంధు, కళ్యాణ లక్ష్మి,
దళిత బంధు అన్ని అమలు చేశారు కదా. మన ఈ గ్రామీణ ప్రాంతాల్లోనే కదా కేసీఆర్ ఓడిపోయింది. అవును. సంక్షేమ పథకాలు అంతగా అమలు రెలవెంట్ కానీ హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ బాగా గెలిచింది కదా. సో అందువల్ల ఒక్క సంక్షేమ పథకాలే అధికారాన్ని తెస్తాయనేది రాంగ్ థియరీ. జగన్మోహన్ రెడ్డి దెబ్బతిన్నది కూడా అదే. ప్రతి క్షణము నేను బటన్ నొక్కుతున్నా, బటన్ ఎక్కడానికి టైం షెడ్యూల్, ఇంకో బటన్ నొక్కుతున్నా అని చెప్పుకుంటూ పోయాడు. చివరకు ఊర్లలో చిన్న చిన్న రోడ్లకు అతుకులు గతుకుల్ని కూడా రిపేర్ చేసిన పైన కేంద్రీకరించింది. చివరకు ఆ పరిస్థితి అర్థమైన తర్వాత, ఎన్నికల దగ్గర పడ్డ తర్వాత కొన్ని చోట్ల ప్రయత్నం చేసినా అది ఫలితం ఇవ్వలేదు. మీకు ఉపాధి కల్పన పైన కేంద్రీకరించలేదు. సో అందువల్ల కుటుంబాలు మాకు 10,000 వస్తున్నాయి, 5,000 వస్తున్నాయి, కానీ నా బిడ్డకు ఉద్యోగం వస్తే 20,000 వస్తాయి కదా అని అనుకున్నారు. సో అందువల్ల డెవలప్మెంట్ లేకుండా ఓన్లీ వెల్ఫేర్ చేస్తేనే అధికారం వస్తుంది అనేది నిజం కాదని జగన్మోహన్ రెడ్డి అనుభవమే కదా. అది కూడా 11 సీట్లకు పరిమితం ఎందుకయ్యాడు. అందువల్ల ఇప్పుడు కూడా ఎలక్షన్స్ లో ప్రజలు అనేక ఫ్యాక్టర్స్ ను పరిగణలోకి తీసుకొని తీర్పు చెప్తారు. ఒక కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి అందులో డెఫినెట్ గా సంక్షేమ పథకాలు కూడా కారణం. ఇప్పుడు మోడీ విజయం వెనకాల హిందుత్వం ఒకటే కారణమా? లాభార్థి పాలిటిక్స్ అంటారు. అంటే తన ఆయుష్మాన్ భారత్ కావచ్చు, పిఎం కిసాన్ కావచ్చు, గ్యాస్ పథకం ఉజ్వల కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చెప్తూ 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు, ఇలాంటి సంక్షేమ పథకాల లాభార్థి పాలిటిక్స్ అన్నాడు. సో వీటితో పాటు హిందుత్వ, వీటితో పాటు పార్టీ ఆర్గనైజేషన్, బలమైన నిర్మాణము, ఇవన్నీ కూడా ఒక ఫ్యాక్టర్స్. ఇప్పుడు కూడా ఒక్క ఫ్యాక్టర్ పైన ఏది ఆధారపడి ఉండదు. నాగేశ్వర్ గారు, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక కొత్త చట్టాన్ని తీసుకుని రావాలని అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో విపరీతమైన అసత్య ప్రచారాన్ని జరుగుతుంది, దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది అని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని కూడా వేశారు. అయితే ప్రతిపక్షాలు అంటూ ఉన్నాయి, ఇది భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడానికి ప్రభుత్వాలు దీన్ని ఉపయోగించుకుంటూ ఉంటాయి, ప్రభుత్వాలకు అనుకూలంగా మార్చుకుంటాయి అనే చర్చ జరుగుతోంది. సో ఇలాంటి సమయంలో కఠినమైన చట్టాలు రావాల్సిన అవసరం ఉందా? సోషల్ మీడియాలో వ్యాప్తి భారతదేశ రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది, ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ఆర్టికల్ 19(1)A ప్రకారము ప్రతి ఒక్కరికి తమ భావాలను వ్యక్తీకరించేటువంటి స్వేచ్ఛ ఉంది. సో దాన్ని ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము ఏ ఫండమెంటల్ రైట్ కూడా అబ్సల్యూట్ కాదు. సహేతుక ఆంక్షలు అంటే రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఈ సహేతుక ఆంక్షల్లో క్లియర్గా మొరాలిటీ ఇలాంటివన్నీ ఉన్నాయి, పబ్లిక్ ఆర్డర్. సో అందువల్ల ఇప్పుడు ఏమీ అబ్సల్యూట్ ఫ్రీడమ్, విశృంఖల స్వేచ్ఛ, అమెరికాలో తుపాకులు పట్టుకునే స్వేచ్ఛ లాంటిది ఉన్నదని కాదు కదా. కానీ సమస్య ఎక్కడ వస్తుంది అంటే ఈ స్వేచ్ఛను విశృంఖలంగా వాడుకుంటున్న మాట నిజం. ప్రభుత్వాలు వీటిని నియంత్రించమంటే తమను ప్రశ్నించేటువంటి సోషల్ మీడియా పోస్టులు నియంత్రిస్తారు. తమ వారు చేసే సోషల్ మీడియా పోస్టులు మనం నియంత్రిస్తారా? ఇప్పుడు ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వమైనా, తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా సూటి ప్రశ్న ఏంటంటే, తెలుగుదేశం సోషల్ మీడియా ఈ రకమైన సోషల్ మీడియా ప్రచారానికి దూరంగా ఉందా? గుణమే చేసుకొని చెప్పమనండి. అబ్సల్యూట్లీ మేము మాత్రం చాలా హానెస్ట్గా ఇష్యూస్ మాత్రమే మాట్లాడుతున్నా, ఎవరిని ఏమీ అనడం లేదు, బూతులు వాడడం లేదు, ఫేక్ ప్రాపగండా వాడడం లేదు అని ఏ పార్టీ చెప్పగలుగుతుంది చెప్పండి? సో అందువల్ల ఇప్పుడు సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రభుత్వము నియంత్రించే పని చేస్తే ఈ గందరగోళానికి, ఈ ఈ దుర్మార్గానికి రాజకీయ పార్టీలన్నీ బాధ్యులే కదా. ఇందులో అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రతి పార్టీ చేసే పని తమను ప్రశ్నించే ప్రతి ఒక్కరిని తీవ్రంగా తిట్టడము, వారిని అమ్ముడుపోయారని చెప్పి ముద్రలు వేయడము, అవసరమైతే వాళ్ళ బూతులతో అటాక్ చేయడము, ఇది అన్ని పార్టీలు చేస్తున్నాయి. తెలుగుదేశం కూడా అతీతం కాదు కదా. ఇప్పుడు అందువల్ల ప్రభుత్వము, గ్రూప్ ఆఫ్ మినిస్టర్ చెప్పాల్సింది, మా వాళ్ళైనా మేము నియంత్రిస్తాం అని ధైర్యంగా చెప్పడమే కాదు, చేర్చి చూపెట్టాలి. మీకు అది ఎక్కడ ఒక్కరిని ఎవరినో అరెస్ట్ చేశారు, తర్వాత ఏమైందో కూడా తెలియదు. సో అందువల్ల ఇందులో పార్టీలన్నీ కూడా ఈ ప్రాపగండా, సోషల్ మీడియా ఎనేబుల్డ్ ప్రాపగండాలో పోటీ పడుతున్నాయి. ఇందులో ఒక పార్టీ ఎక్కువ, ఒక పార్టీ తక్కువ అని మనం మెజర్మెంట్ ఇచ్చి కొలవలేం. కానీ ఇందులో ఎవరు మాత్రం పూర్తిగా రెస్పాన్సిబుల్గా ఉంటున్నారని అనుకో.
సో అలాంటప్పుడు ప్రభుత్వం నియంత్రించేటువంటి సోషల్ మీడియా పాలసీలో మరి ప్రతిపక్షాన్ని నియంత్రిస్తారా, అధికార పక్షం సోషల్ మీడియా విశృంఖలత్వాన్ని కూడా నియంత్రిస్తారా? ఇది సమాధానం చెప్పాలి. రెండవది, ప్రశ్నించడమే క్రిమినలైజ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నారు. ద డిసెంట్ ఈజ్ బీయింగ్ క్రిమినలైజ్. ఎవరైనా అడిగారనుకోండి సూపర్ 6 ఏమైంది అని, ఏమైంది అంటే చెప్పాలి, ఏమైంది, ఎలా అమలు అవుతుందని చెప్పాలి. అమలు కాని ఏమైనా ఉంటే మాకు టైం తీసుకుంటాం, అమలు చేస్తామని చెప్పాలి. కానీ తాట తీస్తాం, నాలుక చీరుస్తాం, మీరు జగన్ కమ్ముడు పోయినావు అని మొదలు పెడతారు. మీరు విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ ఆపారని మీరు అంటున్నారు, ఆపారా అని ఎవరైనా అడిగారు అనుకోండి, వాడి మీద బండ బూతులు తెచ్చడం. సో మళ్ళీ తమను సమర్థించేవారు ఏం మాట్లాడినా ఇబ్బంది ఏమీ లేదు. సో ఇప్పుడు ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది? మరి మీరు ఒకవేళ ప్రభుత్వం నియంత్రించాలనుకుంటే అన్ని రకాల సోషల్ మీడియా విశృంఖలత్వాన్ని నియంత్రించాలి. ఇది మొదటి క్వశ్చన్. రెండవది ఏంటంటే ఎలా నియంత్రిస్తావు? సోషల్ మీడియాకు ఉండే ఛాలెంజ్ ఏంటంటే నువ్వు కోట్ల మెసేజెస్, ఇప్పుడు వాట్సాప్లో సందేశాలు పంపుకుంటారు. వాట్సాప్లో ఏదన్నా ఇష్టం వచ్చినట్టు వాట్సాప్ యూనివర్సిటీ అంటారు, దాన్ని అబద్ధాలు చెప్తుంటారు. దీన్ని ఎవరు నియంత్రించాలి? అది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంది. టెక్నాలజికల్గా కూడా ఎంతవరకు సాధ్యం? ఎంతమందిని నియంత్రిస్తావు? ఇప్పుడు రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాయని చెప్పినా కింద జనం అలా ఉంటారన్న గ్యారెంటీ ఏంటి? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మనం ఆ ప్రభుత్వంలో ఉన్నాం, మనమైనా మొదలు పెడదాం, బాధ్యతాయుతంగా ఉందాం, మన వ్యక్తి పరిస్థితుల్లో ప్రత్యర్థుల్ని కూడా అసభ్యంగా అనకూడదు, వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు చెప్దాం, ఫ్యాక్ట్స్తో సమాచారంతో కౌంటర్ చేద్దాం అని నిర్ణయం తీసుకుంటుంది అనుకుందాం. టీడీపీ సోషల్ మీడియా విభాగాన్ని కంట్రోల్ చేయొచ్చు, కానీ కింద ఉన్న సోషల్ మీడియా టీడీపీ అభిమాన శ్రేణుల్ని ఎవరు కంట్రోల్ చేయాలి? సో అది ప్రాక్టికల్గా జరుగుతుందా? అందువల్ల మరి ఇక్కడ ఇంత విస్తృతమైన విశాలమైన సోషల్ మీడియాను నియంత్రించడంలో టెక్నాలజికల్గా కూడా అంత సులభం కాదు. సో ఇట్స్ వెరీ ప్రాక్టికల్గా ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ థింగ్. సో ఒకటే ఏం చేయగలుగుతారంటే వాళ్ళకు ట్విట్టర్లో ఎవరైనా పోస్తే ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ చేయమనొచ్చు, యూట్యూబ్లో ఉంటే యూట్యూబ్లో డిలీట్ చేయమనొచ్చు. అవి ఆల్రెడీ ప్లాట్ఫామ్స్. ఇప్పుడు యూట్యూబ్లో ఏదైనా ఇష్టమైన వీడియో ఉంటే నువ్వు కౌంటర్ చేయొచ్చు, కంప్లైంట్ కూడా చేయొచ్చు, టేక్ డౌన్ నోటీస్ కూడా ఇవ్వచ్చు. కానీ ప్రాక్టికల్గా వచ్చేవరకు ఏమవుతుందంటే ఎంతమందిని చేస్తావు, ఎన్నిటిని చేస్తావు, ఇదొక పెద్ద ఛాలెంజ్గా ఉంటుంది. ఇప్పుడు అంటే ఇలాంటి చట్టాల వల్ల రాజకీయ ప్రత్యర్థులే ఎక్కువగా నలిగిపోయే బలైపోయే అవకాశం ఉంటుందా? అంటే ఇవాళ రాజకీయ పార్టీల సభ చూస్తే పాసిబిలిటీ, రాజకీయ ప్రత్యర్థులు నలిగిపోయిన ఇబ్బంది ఏమి లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా వీళ్ళని అలాగే నలిపేశారు కనుక. కానీ సమస్య ఏంటంటే ఇండిపెండెంట్ జర్నలిస్టుల పైన, ఇండిపెండెంట్ విశ్లేషకుల పైన అందరినీ కూడా ఒకే ఘాట మమ్మల్ని ప్రశ్నిస్తే మిమ్మల్ని, ఇప్పుడు తెలుగుదేశం శైలి ఎలా ఉంది, పొరపాటున ఎవరైనా ప్రశ్నిస్తే తీసుకెళ్లి జగన్ పేటీఎం బ్యాచ్ అనేస్తారు, సోల్డ్ అవుట్ అనొక ముద్రేస్తారు. మరి అదే రాధాకృష్ణ, ఏబిఎన్ రాధాకృష్ణ ప్రశ్నిస్తే ఆయన మీద కేసులు పెట్టగలరా? ఇప్పుడు బహుశా తెలుగుదేశాన్ని ఘాటుగా విమర్శిస్తున్న వారిలో ఏబిఎన్ రాధాకృష్ణ ముందు వరుసలు ఉంటారు. ఈవెన్ ఆ భాష, ఇప్పుడు P4 గురించి ఆయన వాడిన పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని చంద్రబాబు నాయుడు చాలా పెట్ స్కీమ్, దానిపైన ఆయన వాడిన పదాలు చూస్తే భ్రష్టు పట్టిస్తున్నారు, దివాలా కోర ఆలోచన, సో పిచ్చి పట్టింది అన్న పదం వాడాడు. సో చంద్రబాబు నాయుడుకు P4 పిచ్చి పట్టింది అని. ఈ మాట ఇంకెవరన్నా వేరే వాళ్ళు ఉంటే కేసులు పెట్టరా? మా రాధాకృష్ణనే వాడాడు కదా ఈ పదాలన్నీ. ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు, మంత్రి నారాయణ అక్రమార్కులకు అండగా ఉన్నారు, అసలు కలెక్టర్లు ఎవరు పనిచేస్తలేడు, మంత్రులు ఎవరు పనిచేస్తలేరు. సో ఇదంతా అప్పుల మీద అప్పులు చేస్తున్నాడు చంద్రబాబు. ఇదంతా కూడా ఏబిఎన్ రాధాకృష్ణ విశ్లేషణ కదా. ఇప్పుడు ఆయన పైన కేసు ఉందా, ఆయనను జగన్కు సోల్డ్ అవుట్ అని అంటున్నారా? సో అందువల్ల ఇది కూడా సెలెక్టివ్ అటాక్, అందరిపైన ఒకే రకంగా ఉండదు. అందువల్ల ఇప్పుడు వైసీపీ వాళ్ళని, టీడీపీ వాళ్ళు ఏమనంటే నేను సీరియస్గా తీసుకోను, ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే బిహేవ్ చేశారు కదా, వాళ్ళు ఏమీ డిఫరెంట్గా లేరు కదా. వాళ్ళేం సత్య హరిశ్చంద్రులాగా, శ్రీరామచంద్రులాగా ఉండి ఇప్పుడు మమ్మల్ని ఇలా బాధిస్తున్నారు ఏంటి అంటే సమస్య. వాళ్ళు రావణాసురులాగా వాళ్ళు కూడా ఇతర రకాలుగానే వ్యవహరించారు కదా అప్పుడు.
సో ఇప్పుడు వీళ్ళు వివరిస్తున్నారు తేడా ఏంటి. అలా రావణాసురుడు ఎందుకంటున్నా అంటే సో మొట్టమొదటి ట్రోలింగ్ అప్పుడు సీతమ్మ తల్లి అశోకవనంలో ప్రత్యేకంగా రాక్షసులను నియమించి ఆమెను సాడిస్టిక్ వేధింపులు చేశారు. సో ఇదేమి కొత్త కాదు, మన టెక్నాలజీ ఏమైందంటే దాన్ని పెంచేసింది. అందువల్ల ఇందులో ఎవరు తక్కువ తిన్నారన్నది సమస్య. మీలో తప్పు చేయని వాడు రాయి వేయండి అని సినిమా పాఠం చూడండి. సో అందువల్ల ప్రభుత్వాలు ఎప్పుడు అవకాశం ఇచ్చినా తమను ప్రశ్నించే గొంతుకల్ని నొక్కివేయాలని చూస్తారు. తనను ప్రశ్నించే వారిని డీలెజిటిమైజ్ చేయాలి. వాళ్ళను ఏదో ఒక రూపంలో వాళ్ళకున్న పేరు ప్రఖ్యాతను నాశనం చేయాలి. వాళ్ళని కూడా ప్రత్యర్థుల ఖాతాలో వేసి కొట్టాలి అని చూస్తారు. రాధాకృష్ణ విషయంలో ఏమీ చేయలేని పరిస్థితి. తెలుగుదేశం శ్రేణులు బాధపడుతున్నది కూడా అదే. నాగేశ్వర్లు అంటున్నైతే జగన్ కమ్ముడు పోయాడు అనొచ్చు, రాధాకృష్ణ ఏమందాము అని చెప్పి ఏమీ అనలేక ఇబ్బంది పడుతున్నాను, మింగలేక కక్కలేక. ఎందుకంటే ఆంధ్రజ్యోతిలో పతాక శీర్షికలు వస్తున్నాయి. అమరావతి రైతులది రంగులెక్కలే, నారాయణ అక్రమార్కుల అండ, ఇవన్నీ పతాక శీర్షికలు, పేజ్ 1 స్టోరీస్. సో దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. కానీ ఎవరైనా స్వతంత్రంగా ఆలోచించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు కదా, ప్రతిపక్షాన్ని ఎవరు ప్రశ్నించాడు కదా. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నువ్వు వెంటనే అమ్ముడు పోయావు అని చెప్పి ముద్ర వేసి అటాక్ చేస్తున్నారు. అక్కడితో ఓకే, కానీ నీచమైన భాషలో కూడా వాడుతున్నారు, బెదిరింపులకు దిగుతున్నారు. సో ఇది అధికారంలో వైసీపీ ఉన్నప్పుడు ఇదే పనిచేసింది, టీడీపీ ఉన్నప్పుడు ఇదే పనిచేస్తుంది. మరి దీనికి సొల్యూషన్ ఎక్కడ? అంటే ఒకవేళ వచ్చే చట్టంలో అలా తిట్టే వాళ్ళపై కూడా ఏదైనా కేసులు ఉండే సెక్షన్స్ ఉంటాయని ఆశించవచ్చా? కొత్తగా సెక్షన్ ఉండేది ఏమన్నా, ఆల్రెడీ చర్యలు తీసుకుంటున్నారు కదా, ఉన్న చట్టాలను ఇంప్లిమెంట్ చేస్తే తమకు వ్యతిరేకంగా వస్తే కేసులు పెడుతున్నారు, తమకు అనుకూలంగా తమ వాళ్ళే చేస్తే వదిలేస్తున్నారు. రైట్. సో ఇది ఆల్రెడీ జరుగుతున్నది. ఇప్పుడు మనం ఏమీ ఊహాగానాలు చేయకూడదు. సో ప్రపంచవ్యాప్త గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, దేశంలో ఉన్న చట్టాలు ఏంటి, వీటన్నిటిని పరిశీలించి ఒక రిపోర్ట్ ఇస్తారన్నారు. ఆ రిపోర్ట్ ఇచ్చాక చూద్దాం. కానీ సుప్రీంకోర్టు చాలాసార్లు తీర్పులు చెప్పింది, సోషల్ మీడియా పైన బ్లాంకెట్ గా నియంత్రించాలి అంటే భారత రాజ్యాంగం అంగీకరించింది. కానీ సోషల్ మీడియాలో దుర్మార్గం మాత్రం ఉన్నమాట నిజం, విశృంఖలత్వం ఉన్నమాట నిజం, అరాచకత్వం రాజ్యం వెళ్తున్నమాట నిజం. వీటిని నియంత్రించాల్సిన అవసరమేతుంది. కానీ ఎవరు నియంత్రించాలి అనేది సమస్య. ఇప్పుడు న్యాయ నిర్ణేత ఎంపైర్ ఎవరు ఉండాలి? ఈ ప్లేయరో ఆ ప్లేయరో కానివాడు ఉండాలి. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది అనుకోండి, ఇండియన్ టీం నుంచో పాకిస్తాన్ టీం నుంచో ఎంపైర్ ఉండరు. ఎంపైర్ ఐసీసీ నుంచి ఉంటారు, న్యూట్రల్ సోర్స్ నుంచి ఉంటుంది. ఇప్పుడు సమస్య ఏంటంటే ప్రభుత్వం ఎంపైర్గా ఉండగలదా, ప్రభుత్వం జడ్జిగా ఉండగలదా? ఎందుకంటే ప్రభుత్వం కూడా అక్యూజ్డే, ప్రభుత్వం అంటే అధికార పార్టీ. సో అక్యూజ్ కెన్ నెవర్ బి ద జడ్జ్ కదా. కరెక్ట్. ఈవెన్ యు ఆర్ ఎ ప్లేయర్ యు కాంట్ బి ఎన్ ఎంపైర్. అది సమస్య. ఇప్పుడు ప్లేయర్స్ టీడీపీ లేకపోతే వైసీపీ ఒక్కటే ఈ పని చేసి టీడీపీ వారు బాధ్యతాయుతంగానే ఉంటే ఎస్ నువ్వు చట్టం ప్రభుత్వం తెస్తే ఓకే. వెన్ టీడీపీ ఇస్ ఆల్సో ప్లే ఇన్ ద గేమ్ కదా, ఎక్కువ తక్కువ అని ఎవరు కొలవాలి? సో ఎవ్రీబడి ఇస్ ఎ ప్లేయర్. మరి అక్యూజ్ కెన్ ఎవర్ బి ఎ జడ్జ్. ఇఫ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ద టీమ్ యు కాంట్ బి ఎన్ ఎంపైర్ కదా. సమస్య ఎక్కడ వస్తుంది కదా. నాగేశ్వర్ గారు ఎలా చూడాలండి దీన్ని? ఏం జరిగే అవకాశం ఉంది? నిజానికి 140 కోట్ల మంది మనం ఉండి ఒక సొంత సోషల్ మీడియా నెట్వర్క్ లేదు. ఇతర దేశాలలో డెవలప్ అయిన సోషల్ మీడియానే మన దేశంలో ఉపయోగించుకుంటున్నాం. అఫ్కోర్స్ కొన్ని రూల్స్ పట్టుకుని వచ్చి నోడల్ కార్యాలయాలు స్థానికంగా డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలని కొన్ని రూల్స్ అయితే ఇచ్చాం. కానీ ఇప్పుడు స్వదేశీ టెక్నాలజీనే వాడండి అని మోదీ అంటూ ఉన్నారు. అంటే మీరు అన్న కాంటెక్స్ట్ ఇప్పుడు వాట్సాప్కు పోటీగా వచ్చినటువంటి కొత్త మెసేజింగ్ యాప్ కాంటెక్స్ట్ లో అడుగుతున్నారు అనుకుంటాను. అవును. ఇప్పుడు మీకు వాట్సాప్ అరట్టాయ్ అనుకుంటా కదా. అరట్టాయ్, అవును. సో అది వాట్సాప్ కు పోటీగా పాపులర్ అయింది ఈ మధ్య కాలంలో. అంటే ఈవెన్ మన ప్రభుత్వ నాయకులు కూడా దీన్ని వాడమని చెప్తున్నారు. దానివల్ల పెద్ద ఎత్తున డౌన్లోడ్స్ కూడా పెరుగుతున్నాయి. సో అరట్టాయ్ అంటే క్యాజువల్ కమ్యూనికేషన్, తమిళ్ వర్డ్ అది. జోహో అనే తమిళ్ చెన్నై బేస్డ్ కంపెనీ డెవలప్ చేసింది. సో ఇది వాట్సాప్ ఒక రకంగా ఆల్టర్నేటివ్గా చర్చ జరుగుతోంది మీడియాలో, వాట్సాప్ వర్సెస్ అరట్టాయ్ ఏంటి అని.
సో మీకు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇండియన్ సోషల్ మీడియా ఎందుకు ఉండకూడదు అని ఒక ప్రశ్న వేశాడు. ఒక విషయానికి నరేంద్ర మోడీని మనం అభినందించాలి, ప్రశంసించాలి. ఇమాజినేషన్ ఆఫ్ ద కంట్రీ, ఆస్పిరేషన్ ఆఫ్ ద కంట్రీ పెంచడంలో మోడీ గొప్ప పాత్ర. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం నిరాశ నిస్పృహలతో సమాజాన్ని నిర్మించలేము. ఇప్పుడు మోడీ వ్యతిరేకుల్లో ఉండే ఒక పెద్ద సమస్య ఇదే. నిరంతరం దేశం అన్యాయం అయిపోతుంది, దేశం గందరగోళం ఉంది, నెగటివిజాన్ని చెప్తుంటారు. ప్రజలు కూడా దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నారు ప్రతిపక్షాలు. సో భారతదేశంలో ఏమీ జరగనట్టు మనం ఎందుకు అనుకోవాలి? నరేంద్ర మోడీ అంటుంటాడు, నేను అధికారంలోకి వచ్చే వరకు ఇండియాలో ఏమీ జరగలేదని. అదేమో ఆయన పొలిటీషియన్ కనుక అంటూ ఉంటాడు. కానీ రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహలతో ఉండకూడదు. మోడీ భాషలో చెప్పాలంటే ప్రొఫెషనల్ పెసిమిజం అంటారు, వృత్తిపరమైన అసంతృప్తవాదులు. మనము మన ఇమాజినేషన్, మన ఆలోచన సరళిని చాలా అత్యున్నత స్థాయికి పెంచుకోవాలి. మన ఆస్పిరేషన్ అత్యున్నత స్థాయికి పెంచుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక గూగుల్ లాంటి ఇండియన్ కంపెనీ ఎందుకు ఉండకూడదు? ఒక మైక్రోసాఫ్ట్ లాంటి ఇండియా కంపెనీ ఎందుకు ఉండకూడదు? ఒక యాపిల్ లాంటి ఇన్నోవేషన్ ఇండియాలో ఎందుకు సృష్టించకూడదు? ఒక అమెజాన్ మనం ఎందుకు తయారు చేయలేము? ఇవేమీ బ్రహ్మ విద్య కాదు, రాకెట్ సైన్స్ కాదు, అన్నీ కూడా. బట్ స్టిల్ ఎందుకు చేయలేకపోతున్నాం అనేది క్వశ్చన్. అందువల్ల దీనికి ఈ క్వశ్చన్ వేసుకొని వై నాట్ ఇండియా రూల్ ద వరల్డ్, మనం ఎందుకు చేయకూడదు అనేది ఆలోచించగలగాలి. అందువల్ల మీరు అన్నట్లు ఇప్పుడు సోషల్ మీడియా అంటే ఒక ప్లాట్ఫామ్ పైన ఒక వ్యక్తి తన అభిప్రాయాల్ని, తనకు సంబంధించిన అంశాలని వ్యక్తం చేస్తూ షేర్ చేయడాన్ని సోషల్ మీడియా అంటారు. అది యూట్యూబ్ కావచ్చు, అది ట్విట్టర్, ఇప్పుడు ఎక్స్ అంటాం, వాట్సాప్, ఇలా సిగ్నల్ యాప్, రెడిట్, ఇలా అనేక రకాలుగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇండియన్ కాదు, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అమెరికన్. ఇప్పుడు టెలిగ్రామ్ లాంటి యాప్ రష్యన్ అతను తయారు చేశాడు. బట్ ఏదున్నా ఏది ఇండియన్ కాదు. చైనా లాంటి దేశాలు అక్కడున్న పొలిటికల్ సిస్టమ్ రీత్యా వారు ఇతర దేశాలై కొన్ని ముఖ్యంగా అమెరికా నిషేధించి పెట్టుకున్నారు. మనది ప్రజాస్వామిక దేశం, మనము చైనా లాగా వ్యవహరించలేము. మన పొలిటికల్ సిస్టమ్ ఓపెన్ అండ్ ట్రాన్స్పరెంట్ పొలిటికల్ సిస్టమ్. అందుకొరకు అంతర్జాతీయంగా పాపులర్ ఉన్నటువంటి ఈ సోషల్ మీడియాను వాడుతున్నాం. ఇప్పుడు ఫేస్బుక్ కావచ్చు, ఇప్పుడు ఫేస్బుక్లో ఉన్న వారందరినీ ఒక దేశంగా ఏర్పాటు చేస్తే చైనా ఇండియా తర్వాత 3rd లార్జెస్ట్ కంట్రీ అవుతారు. వాట్సాప్లో కూడా 300 కోట్ల మంది ప్రపంచంలో వాడుతున్నారు. సో ఇవాళ వాట్సాప్ లేవడంతోనే వాట్సాప్ చూసుకొనే బెడ్ మీదకి లేస్తారు, పండుకునే ముందు వాట్సాప్ చూసుకునే నిద్రపోతారు. సో అంత పాపులర్ అయిపోయింది సోషల్ మీడియా. సో ఇలాంటప్పుడు మన ఇండియా ఎందుకు సొంత సోషల్ మీడియా ఉండకూడదు? ఇది నరేంద్ర మోడీ చేసిన ప్రశ్న. చాలా మంచి ప్రశ్న, చాలా గొప్ప ప్రశ్న. ఇప్పుడు నేను చదివిన మేరకైతే ఈ అరటాక్ కూడా 2021లోనే స్టార్ట్ అయిందని, కానీ ఇప్పుడు చాలా పాపులర్ కావడంతో ఈ చర్చ నడుస్తుంది. రెండింటి మధ్య ఫీచర్స్లో పోలిస్తే వాట్సాప్కు సంబంధించిన ఫీచర్స్ అన్నీ కూడా దాదాపు అన్నీ కొంత తేడాలు ఉండొచ్చు. ఇప్పుడు 1 GB ఫైల్ ట్రాన్స్ఫర్ కారణం 2 GB ఫైల్ ట్రాన్స్ఫర్ అని. ముఖ్యంగా ఇప్పుడు ఇండియన్ వాట్సాప్గా పేరుగాస్తున్న ఈ ప్లాట్ఫామ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే లో కనెక్టివిటీ ఉన్న దగ్గర కూడా పనిచేస్తుంది అని. అంటే ఈవెన్ దాని అప్లికేషన్ కూడా చాలా లైట్ అప్లికేషన్ కనుక పాత 2G 3G నెట్వర్క్స్లో కూడా పనిచేస్తుంది. ఈవెన్ ఓల్డ్ ఫోన్స్లో కూడా, అంటే ఓల్డ్ మోడల్ ఫోన్స్లో కూడా పనిచేస్తుంది అని అంటున్నారు. అంటే దీనికి ప్రత్యేకత యాక్సెసిబిలిటీ. అంటే గ్రామీణ ప్రాంతాల్లో, సెమీ అర్బన్ ఏరియాస్లో కూడా ఇవాళ వాట్సాప్ వినియోగం విపరీతంగా పెరిగింది. సోషల్ మీడియా కన్సంప్షన్ గణనీయంగా పెరిగింది. అందువల్ల ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగా లేని, ఐఎన్ డివైసెస్ లేని వారికి కూడా ఇది అందుబాటులోకి వస్తుంది అని. కానీ ప్రైవసీ అనేది ఒక ప్రధానమైన సమస్య. ఇప్పుడు వాట్సాప్కు ఉన్న అట్రాక్షన్ ఏంటి అంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటారు. అంటే అది ఎవరు చూడలేరు, నువ్వు ఏం లోపల మెసేజ్ ఏముందో పంపిన వాడికి రిసీవ్ చేసుకున్న వాడికి తప్ప ఈవెన్ వాట్సాప్ కూడా చూడలేదు అని అంటారు. కానీ ఇటీవల కాలంలో ప్రభుత్వాలు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు వాట్సాప్లో ఉన్న సమాచారాన్ని కూడా రిట్రీవ్ చేస్తున్నారు.
అందుకే ఈ మధ్య కాలంలో వాట్సాప్ సెక్యూర్డ్ కాదు, సిగ్నల్ సెక్యూర్డ్ అని కొంతమంది అటువైపు కూడా వెళ్తున్నారు. ఈ సోషల్ మీడియా వాడకంలో ఉండే మేజర్ కన్సర్న్ ప్రైవసీ, డేటా ప్రైవసీ. తనకు సంబంధించినటువంటి డేటా, తన కమ్యూనికేషన్ తస్కరించబడుతుందా, థర్డ్ పార్టీలకు పోతుందా అని. వాట్సాప్ చెప్పేది ఇది థర్డ్ పార్టీకి వెళ్ళే అవకాశమే లేదు అని, మేము కూడా దీన్ని యాక్సెస్ చేయము అని. ఇప్పుడు కొత్తగా జోహో కూడా చెప్పేది మేము కూడా దీన్ని ప్రైవసీని గౌరవిస్తాం, ఎట్టి పరిస్థితుల్లో కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తాం అంటున్నారు. కానీ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ వాడలేదు వాళ్ళు. సో బట్ ప్రైవసీ మాత్రం కట్టుదిట్టంగా ఉంటుంది అని జోహో కంపెనీ కూడా పేర్కొంది. సో ఇలా కొన్నిటి ఫీచర్స్ లో తేడాలున్నా ఓవరాల్ గా సిమిలర్ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఈ చర్చ నడుస్తుంది. కరెక్ట్. నాగేశ్వర్ గారు, ఒకసారి స్వదేశీ మంత్ర గురించి మోదీ మాట్లాడిన బయట ఉంది, ఒకసారి ఆ బయట కూడా విందామండి. डीप टेक से लेकर के आर्टिफिशियल इंटेलिजेंस तक सारी चीजें हमारी अपनी हो, इस पर हमारे ही लोगों का सामर्थ्य जुटा हुआ हो, उनकी सामर्थ्य शक्ति का विश्व को परिचय करा है। साथियों, आज दुनिया में सोशल मीडिया कहो, बाकी प्लेटफॉर्म कहो, दुनिया के प्लेटफॉर्म पर हम काम कर रहे हैं। दुनिया ने हमने दिखा दिया है, यूपीआई का हमारा प्लेटफॉर्म आज दुनिया को अजोबा कर रहा है। हमारे में सामर्थ्य है। रियल टाइम ट्रांजैक्शन में 50% अकेला भारत यूपीआई के माध्यम से करता है। इसका मतलब की ताकत है। क्रिएटिव वर्ल्ड हो, सोशल मीडिया हो, ये जितने भी प्लेटफॉर्म्स है, मेरे देश के नौजवानों में चुनौती करता हूं, आप आइए, हमारे अपने प्लेटफॉर्म क्यों ना हो, हम क्यों दूसरों पर निर्भर रहे। डीप टेक से लेकर నాగేశ్వర్ గారు అన్న ఇంతకుముందు చెప్పింది అదే, మోడీ గొప్పతనం అదే. మీకు అంటే ఆ ఆస్పిరేషన్ ట్రిగర్ చేయడం. మోడీ చెప్పింది నిజం. ఇప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ప్రపంచమే ఆశ్చర్యపోతుంది. ఈవెన్ అమెరికాలో కూడా ఆ స్థాయిలో మీకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేవు. ఈవెన్ అమెరికాలో కూడా మన దగ్గర ఒక 10 రూపాయలు టీ తాగినా గూగుల్ పేలో మీకు పంపించే, ఆన్లైన్లో పంపి, ఫోన్ పేలో పంపి అంటారు. మీకు ఈవెన్ బిచ్చం అడిగేవాడు కూడా చేంజ్ లేదంటే ఆన్లైన్లో పంపియండి సార్ అంటాడు. ఆ స్థాయిలో మనం వాడుతున్నాం. ఒక అరటిపండు 3 అరటిపండ్లు కొనుక్కున్నాం అనుకోండి, 5 రూపాయలు అయింది అనుకోండి, 5 రూపాయలు కూడా పంపించచ్చు ఆన్లైన్లో. అంత గొప్పగా యూపీఐ పని చేస్తుంది. నిజమే. ఇదొకటే కాదు, మనము అణుశక్తి రంగంలో టాప్ 100 కంట్రీస్ లో మనమగరము, స్పేస్ లో 100 కంట్రీస్ లో మనమగరము. ఈవెన్ అంగారగ్రహానికి పంపించగలిగాం, చంద్రుడి పైకి వెళ్ళగలిగాం. సో ఇండియా అద్భుతమైన అచీవ్మెంట్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో కూడా మనం అగ్రగామి దేశాల్లో ఒకటి. అందువల్ల బిగ్ టెక్ ప్లాట్ఫామ్స్, ఇంతకుముందు చెప్పింది అదే, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్, ఇందులో ఇండియన్ కంపెనీస్ ఎందుకు ఉండకూడవు? అది మోడీ అడుగుతున్న ప్రశ్న. చాలా ఇన్స్పైరింగ్ ప్రశ్న. అది ఎంత ఇన్స్పైరింగ్ అంటే నన్ను కూడా ఇన్స్పైర్ చేసి, ఆయన నవజవాన్ అన్నాడు, నేను కూడా నవజవాన్ అని భావించి ఈ మధ్య రెడిట్ లాంటి ఒక కొత్త ప్లాట్ఫామ్ తయారు చేయకూడదా, ఇండియాలో ఏముంది అందులో అని మొదలుపెట్టి కోజీ చాట్ అని ఒక ప్లాట్ఫామ్ కూడా తయారు చేశాను. మీకు ఆన్లైన్ లో దొరుకుతుంది కూడా, COZI కోజీ చాట్ అని. ఇదేంటంటే డిఫరెంట్ టాపిక్స్ డిఫరెంట్ గ్రూప్స్ గా ఉంటాయి. ఇప్పుడు ఏ అంశం పైన కూడా మీరు మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు వాట్సాప్, దానికి ఇండియన్ ఆల్టర్నేటివ్, దీనిపైన కూడా చర్చ ఒక గ్రూప్ ఉంది. ఉదాహరణకు మీకు గాజా వార్ పైన ఒక గ్రూప్ ఉంది, బంగారం ధరలు పెరగడం పైన ఒక గ్రూప్ ఉంది, H1B వీసాల పైన ఒక గ్రూప్ ఉంది. ఇలా ఎవరైనా ఈ కోజీ చాట్ COZI.com లోకి ఎంటర్ అయి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిస్కషన్ గ్రూప్స్ లో తమ అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు, షేర్ చేసుకోవచ్చు. లేదు వాళ్ళు అందులో లేని ఒక టాపిక్ పైన డిస్కషన్ గ్రూప్ సజెస్ట్ చేయాలంటే సజెస్ట్ చేయొచ్చు. అడ్మిన్ అప్రూవ్ చేస్తే ఆ గ్రూప్ కూడా ఫామ్ అయిపోతుంది. సో ఇలా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ, ఇతరులతో షేర్ చేసుకుంటూ, ఇతరుల అభిప్రాయాలకు ప్రతిస్పందిస్తూ ఒక ఫ్రీ, ఫెయిర్ అండ్ ఓపెన్ పబ్లిక్ స్పియర్ అని నేనే డిజైన్ చేయిస్తున్నాను. ఇప్పుడు టెస్ట్ లాంచ్ లో ఉంది, మీకు గూగుల్లో దొరుకుతుంది కూడా. మీరు కొట్టేస్తే COZI.com COZI అని కొడితే .com అని.
ఎందుకన్నా అంటే నేను వాస్తవంగా ఆగస్ట్ 15th రోజు ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ విన్నాక నేనే ఇన్స్పైర్ అయ్యాను. నిజమే కదా, ఇప్పుడు మనము ఎందుకు తయారు చేయకూడదు, ఇందులో రాకెట్ సైన్స్ ఏమీ లేదు, మన దగ్గర ఉన్న ఐటీ కంపెనీస్ ఉన్నాయని నేను ఒక కంపెనీని హైర్ చేసి సాఫ్ట్వేర్ డెవలప్ చేశాం. సో అందువల్ల ఇప్పుడు ఇండియన్ వాట్సాప్ ఎందుకు ఉండకూడదు, ఇట్స్ అ రియల్ థింగ్. ఇండియన్ ట్విట్టర్ ఎందుకు ఉండకూడదు, ఎందుకంటే రోజువారీ ఇవి ఒకటి ఏంటంటే డిజిటల్ సావర్నిటీ అంటారు. అంటే డిజిటల్ రంగంలో కూడా సెల్ఫ్ రిలయన్స్ ఉండాలి. ఇప్పుడు ట్విట్టర్ కొన్న తర్వాత ఇలాన్ మస్క్ ట్రంప్ ఎలక్షన్స్ కు ఎంత ఉపయోగపడ్డాడో మనం చూసాం. ఫేస్బుక్ ఈవెన్ బ్రిటన్ లో కూడా ఎన్నికల్ని ప్రభావితం చేయడంలో ఎలాంటి పాత్ర వహించిందో చూసాం. ఎందుకంటే ఈ ఆల్గారిథమ్స్ ఏం చేస్తాయంటే అవి వెస్ట్రన్ ప్రపంచానికి సంబంధించినవి కనుక వాళ్ళకు అనుకూలంగా పబ్లిక్ ఒపీనియన్ మౌల్డ్ చేసే ప్రమాదం ఉంది. దీన్ని అలాగే భారత ప్రజలపైన నిఘా పెట్టే అవకాశం ఉంది. సర్వేలెన్స్ క్యాపిటలిజం అంటారు. అంటే మన డేటా మొత్తం వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇప్పుడు అదే ఇండియన్ వాట్సాప్ అనుకోండి, ఇండియన్ రెడిట్ అనుకోండి, ఇండియన్ ట్విట్టర్ అనుకోండి, మన సర్వర్లో ఇక్కడే డేటా ఉంటుంది. సో ఇతర దేశాలకు ఆ డేటా ఉండదు. టిక్ టాక్ విషయంలో ఇండియా నుంచి అమెరికా వరకు కన్సర్న్ ఎందుకు? టిక్ టాక్ కంపెనీ దాన్ని ఓన్ చేసుకునే బైట్ డాన్స్ కంపెనీ ఎంత చెప్పినా అది చైనా దేశం కంపెనీ. అంటే మన డేటా మొత్తం చైనా దేశంలో నిక్షిప్తమై ఉంటుంది. సో ఎందుకంటే అది ప్రమాదకరం అనేది ఆందోళన. సో అందువల్ల మీకు ఇప్పుడు నేపాల్, శ్రీలంక లాంటి దేశాల్లో చూసాం, అంతకుముందు ఈజిప్ట్, తునీషియా లాంటి దేశాల్లో కూడా చూసాం. అరబ్ స్ప్రింగ్ నుంచి మొదలుకొని ఈ మన ఇరుగు పొరుగు దేశాల పరిణామాల్లో కూడా సోషల్ మీడియా కీలక పాత్ర పోషించింది. అందువల్ల డిజిటల్ సావర్నిటీ అనేది చాలా కీలకమైన నేషనల్ సెక్యూరిటీలో కూడా భాగం. అందువల్ల ఖచ్చితంగా నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుకు భారతీయ యువతే కాదు, భారతీయులు అందరూ స్పందించాలి. ఇన్నోవేషన్ కి భారతదేశం కొత్త కాదు. యూ షుడ్ ఇన్నోవేట్ ఇండియన్ ప్రొడక్ట్స్ ఆల్సో అండ్ మేక్ దెమ్ పాపులర్ ఆల్సో. టీవీకే పార్టీ గురించి తమిళనాడులో విజయ్ పార్టీలో జరిగిన సభలో జరిగిన కార్నర్ మీటింగ్లో తొక్కిస్లాట తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి, ఎంతవరకు విజయ్పై ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. అటు డిఎంకే అంటుంది విజయ్నే తప్పుపడుతుంది. విజయ్ ప్రతి మీటింగ్లోనూ బీజేపీని విమర్శిస్తున్నాడు, కానీ బీజేపీ విజయ్ని సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నాగేశ్వర్ గారు, ఈ పరిణామాన్ని ఎలా చూడాలి? రాబోయే రోజుల్లో తమిళనాడులో ఈ పరిణామం ఎటువంటి మార్పుకు దారితీసే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు విజయ్ పైన కేసు ఎఫ్ఐఆర్లో పెట్టకపోవటానికి కూడా రాజకీయమే కారణం. విజయ్కి మద్దతుగా బీజేపీ, ఏడీఎంకే లాంటి పార్టీలు రావడం కనుక కూడా రాజకీయమే కారణం. ఎందుకంటే వాస్తవంగా విజయ్ పొలిటికల్ పిచ్ చూస్తే డిఎంకేకి వ్యతిరేకంగా అలాగే బీజేపీకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఏమి బీజేపీని సమర్థించడం లేదు కూడా. ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా, ఈవెన్ పార్టీ పెడతారని ప్రకటించక ముందటి నుంచి కూడా విజయ్ వాజ్ క్రిటికల్ బీజేపీ మొదటి నుంచి కూడా. సో మీకు కానీ ఇటీవల పరిణామాలు ఏమయ్యాయంటే ఈ తొక్కిసలాట తర్వాత విజయ్ డిఎంకే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఇది కుట్ర, నాపై కుట్ర, మీరు నన్ను టార్గెట్ చేయండి, కావాలంటే నా అభిమానులను టార్గెట్ చేయకూడదు అంటూ తన తప్పును ఏమీ లేదు, ఇదంతా ప్రభుత్వమే కావాలని కుట్ర పని ఈ ఘటనకు కారణమైందని విజయ్ ఆరోపిస్తున్నాడు కూడా. చాలా తీవ్రంగా ఆరోపిస్తున్నాడు. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయని సవాల్ కూడా చేస్తున్నాడు. అయినా కూడా డిఎంకే ఎఫ్ఐఆర్లో విజయ్ పేరు పెట్టలేదు. పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ అలాంటి వారిని మాత్రమే కేసులో పెట్టింది. ఎందుకంటే పొలిటికల్గా దీన్ని డ్యామేజ్ ఏముంటుంది, విజయ్ని అరెస్ట్ చేస్తే వచ్చే నష్టం ఏంటి, ఎఫ్ఐఆర్ దానిలో పెట్టిన తర్వాత విచారణకు పిలవాలి, అరెస్ట్ చేయాలి. మన అల్లు అర్జున్ వ్యవహారం చూసాం ఇక్కడ. సో అందువల్ల అది పొలిటికల్గా ఎన్నికలు రాబోతున్న సమయంలో ఏ రకమైన పర్యవసనాలకు దారి తీస్తుంది అనేది డిఎంకే ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. అంటే విజయ్ కూడా ఇది వెరీ పాపులర్ యాక్టర్ అని అర్థమైపోయింది. ఆయనకు వస్తున్న జన సమీకరణ రేపు అది ఓట్లుగా మారుతాయో తెలియదు, కానీ జనం వస్తున్నది పాపులర్ యాక్టర్ కనబడుతుంది. అందువల్ల డిఎంకే ఆలోచిస్తుంది. బీజేపీ ఏంటంటే దీంట్లో తలదూర్చి విజయ్ని తన వైపు తిప్పుకోవాలి, ఎన్నికలకు ముందైనా ఎన్నికలకు తర్వాత అయినా అని బీజేపీ వ్యూహం. అందుకే మీకు గమనించండి, విజయ్ బీజేపీ పట్ల తీవ్రమైన విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా ఈ మొత్తం కరూర్ ఎపిసోడ్లో ఎక్కడా కూడా విజయ్ది తప్పు లేదు అన్నట్లుగా బీజేపీ వాదిస్తుంది. అన్నామలైని మా స్టేట్మెంట్ మీరు చూడండి,
సో విజయ్ తప్పేంది, తప్పంతా డిఎంకే ప్రభుత్వానిది అని వాదిస్తోంది. మరి తప్పంతా డిఎంకే ప్రభుత్వాన్ని ఉంటుందా? విజయ్కి పాత్ర ఉండదా? ప్రత్యేకంగా ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ వచ్చిపోయారు. అలాగే ఎన్డీఏ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ మీకు పంపించారు హేమమాలిని. మీకు ఇలాంటి వాళ్ళతో కూడినటువంటి వాళ్ళతో ఒక టీములు కూడా మీకు అనురాగ్ ఠాకూర్ లాంటి హై ప్రొఫైల్ ఎంపీస్తో కూడినటువంటి టీంను పంపించారు. సో మీకు మణిపూర్కి ఇంతవరకు ఎన్డీఏ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ టీం పోలేదు, కానీ ఇక్కడికి వచ్చారు. అహ్మదాబాద్లో ఒక వంతెన కూలిపోతే ఎన్డీఏ ఫ్యాక్ట్ ఫైండింగ్ టీం పోలేదు అక్కడికి. మీకు ఎన్డీఏ ఫ్యాక్ట్ ఫైండింగ్ టీము మరి ఇప్పుడు మాత్రమే వచ్చింది. ఎందుకు అంటే రాజకీయం అదే. సో అందువల్ల విజయ్కి అనుకూలంగా స్పందించుతోంది బీజేపీ కూడా. ఎందుకంటే బీజేపీకి అర్థమైంది ఏంటంటే అన్నాడీఎంకే గతంలో లాగా బలంగా లేదు, జయలలిత లాంటి కరిస్మాటిక్ లీడర్లు లేరు. అందుకే పళనిస్వామి పైన బీజేపీ ఒత్తిడి తెచ్చింది కూడా. మీరు ఏడీఎంకేకు దూరమైన పన్నీర్ సెల్వన్, దినకరన్ లాంటి నాయకుల్ని కూడా తిరిగి ఏడీఎంకేలోకి తెచ్చుకోండి అని. దానికి పళనిస్వామి అంగీకరించలే. సో బీజేపీ అనుమానం ఏంటంటే ఏడీఎంకే బీజేపీ ఈ రెండు కలిస్తేనే ఇండియా కూటమి, డిఎంకే నాయకత్వం ఇండియా కూటమిని ఓడించలేము అనేది బీజేపీ అనుమానం. అందుకే పళనిస్వామి పైన ఒత్తిడి. ఎలాగైతే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిస్తే వైసీపీని ఓడించగలవో ఇక్కడ కూడా డిఎంకే వ్యతిరేక ఓటు చీలకూడదు అని. అందుకే మీకు దినకరన్ కు సంకేతాలు, పన్నీర్సెల్వం సంకేతాలు, అంబమణి రామదాస్ పిఎంకే సంకేతాలు, ఇప్పుడు ఈ ఎపిసోడ్ తర్వాత విజయ్కి కూడా సంకేతాలు. ఎందుకంటే కేంద్రము అండదండలుంటే డిఎంకే విజయ్ని అరెస్ట్ చేసే సాహసం చేయదు. సో అందువల్ల కేంద్రము అండదండలు ఉన్నాయి మీకు అని ఇప్పుడు మీడియాలో వస్తున్న కథనం అయితే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే టాప్ బీజేపీ లీడర్ విజయ్ తో మాట్లాడాడని, విజయ్ పార్టీకి చెందిన ప్రాపగండా చీఫ్ ఢిల్లీ కూడా వెళ్ళాడు. అయితే ఆయన వాలీబాల్ అసోసియేషన్ పని మీద వెళ్ళారని చెప్తున్నారు, కానీ సో టీవీకే ప్రాపగండా చీఫ్ ఢిల్లీ కూడా వెళ్ళారు. సో ఎక్కడో ఒక చోట బీజేపీ ఈ టీవీకే వైపు అవుట్ రీచ్ మొదలుపెట్టింది. అయితే ఇప్పటి వరకైతే విజయ్ బీజేపీతో కలుస్తానని కానీ, ఎన్నికలకు ముందు ఎన్డీఏలో చేరుతానని కానీ, ఎన్నికల తర్వాత ఎన్డీఏలో కలుస్తానని కానీ ఎక్కడ ఇండికేషన్ ఇవ్వలేదు. కానీ నమ్మకం ఏంటి అంటే అట్లీస్ట్ ఎన్నికలకు ముందు కలవకపోయినా రేపు ఫ్రాగ్మెంటెడ్ వర్డిక్ట్ హంగ్ అసెంబ్లీ వచ్చి ఏ పార్టీకి ఏ కూటమికి మెజారిటీ రాని పరిస్థితుల్లో గనక విజయ్ గనక కింగ్ మేకర్ అయితే తమ వైపు తిప్పుకోవటానికి అనుగుణంగా బీజేపీ కూడా ముందు జాగ్రత్తగా ఎఫ్ఐఆర్ లో పెట్టకపోవడానికి కూడా కారణం అదే. రేపు ఎప్పుడైనా ఎలా ఉంటాయో రాజకీయ పరిణామాలు అని. సో అందువల్ల బీజేపీ ఇప్పుడు కొత్త పరిణామం ఏంటంటే ఈ తొక్కిసలాట తర్వాత విజయ్ వల్నరబుల్ అయ్యాడు గనక, ఆయన మీద డిఎంకే ఏ కేసులు పెడుతుందో తెలియదు గనక బీజేపీ ఇది ఒక అదనుగా అవకాశంగా ఉన్నారని. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా చూడండి, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యేంత వరకు బీజేపీతో పొత్తుకు టీడీపీ పూర్తి స్థాయిలో కలిసి రాలే. పొత్తు పట్ల ఏదో ఒక రకమైన అవగాహన పట్ల ఆసక్తి చూపినా ఎక్కడ మైనారిటీ ఓటు పోతుందో ఇలాంటి శశబిషలు ఉండే. కానీ ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో చంద్రబాబు నాయుడు వెంటనే బీజేపీతో పొత్తుకు మరింత సానుకూలమయ్యారు. సో తమిళనాడు, ఆంధ్రలో కూడా ఆంధ్రప్రదేశ్ తరహా ఒకవేళ విజయ్ని కనుక డిఎంకే ప్రభుత్వం అరెస్ట్ చేస్తే తమకు మరింత అనుకూలంగా పరిస్థితులు ఉంటాయని బీజేపీ ఆలోచన, బీజేపీ వ్యూహాత్మకంగా రంగం సిద్ధమవుతున్నట్టు కనబడుతుంది.